తెలంగాణ రాష్ట్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూడడం రేవంత్ రెడ్డి అవివేకమని ఆమె విమర్శించారు. ఆలేర్పట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాజ్యాంగబద్దంగా పాలన సాగించాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్నా అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేడుకున్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించిన నాయకుడిపై అక్రమ కేసులు బనాయిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు మానసిక వేదన గురి చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్య రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా మనోధైర్యంతో ఎదుర్కోవడానికి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు మనోధైర్యంతో ఈరోజు వాళ్ళు సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిస్తే అటెండ్ అవుతా ఉన్నారు. కానీ ఒక్కటి రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అవ్వకు అయ్యకు మరి ఈరోజు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంచినీటి తిప్పలు లేకుండా, బిందెలు రోడ్ల మీదకి తీసుకురాకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించింది కేసీఆర్. ఆడపిల్ల పెళ్ళంటే బెంగ లేకుండా వారికి భరోసానిచ్చింది కేసీఆర్ గారు. అదే విధంగా ఈరోజు కరెంటు కష్టాలు లేవు అంటే కేసీఆర్ గారి పుణ్యమే. మరి నీళ్ళ కటకట లేదంటే కేసీఆర్ గారి పుణ్యమే. అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించి దేశంలోనే గొప్పగా నిలబెట్టిన కేసీఆర్ గారిని ఈరోజు అవమానపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. అదే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గౌరవించకుండా ఈరోజు అరాచక పాలన రేవంత్ రెడ్డి గారిది. మరి అదే విధంగా అనేక అక్రమ కేసులు పెట్టి ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని, తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారిది. ఎన్ని అగచాట్లు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కేసీఆర్ గారి కీర్తిని నువ్వు అర ఇంచు మందం కూడా తగ్గించలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మర్చిపోరు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఈరోజు తెలంగాణను అవమానపరుస్తున్న రేవంత్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. నీ అరాచకాలని మరి అరికట్టే ప్రయత్నం ఈరోజు తెలంగాణ ప్రజలు తప్పకుండా చేస్తారు. మీరు ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపినారు. మీరు సిట్ అనే పేరు మీద మళ్ళీ ఎంక్వైరీకి పిలవాల్సిన అవసరమే లేదు. 2 సంవత్సరాలైంది ఫోన్ ట్యాపింగ్ మీద. ఏమైనా తమాషాగా ఉందా మీకు? ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా? 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద చదివిందే చదువుడు, చెప్పిందే చెప్పుడు, ఒక ఎపిసోడ్ లాగా టీవీలలో సీరియల్స్ వస్తే రోజు ఒక ఎపిసోడ్ వచ్చినట్టుగా 2 నెలలకో ఎపిసోడ్ నడిపించుకుంటా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నావు. నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే దమ్ముంటే బయట పెట్టు కానీ ఉట్టిగానే నోటీసులు ఇచ్చుకుంటూ, ఉట్టిగానే మీరు ఎంక్వైరీ ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంత దెబ్బతీయాలని చూస్తే అంతకు రెట్టింపుగా ఇంకా ఎగిసి పడుతుంది తెలంగాణ ప్రజలలో ఉన్న మనోధైర్యం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మనోధైర్యం ఇంకా కూడా ఎగిసి పడుతుంది. అడుగడుగున నీకు గండాలు సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అడుగడుగున నిన్ను ఏడిపించి తీరుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నావు. ఈయన పూర్తిగా చచ్చిపోవాలనుకుంటే మా కేసీఆర్ తెరువు రావాలి. నువ్వు ఆ కేసీఆర్ తెరువు వచ్చినావు అంటే ఖచ్చితంగా నీ మనోధైర్యం 100% పొందబెట్టి తీరుతుంది బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ.